నమస్తే, ఓహోయ్ కుకింగ్కి స్వాగతం. పచ్చిమిరపకాయ ప్రియుల కోసం ఈరోజు నేను చూపించిపోయేది ఇది వాము సువాసన రుచితో మరియు పచ్చిమిరపకాయల చిరుకారంతో చాలా చాలా బాగుంటుంది. ఇది అన్నానికి కొంచెం నెయ్యితో కలుపుకొని తినడానికి, పప్పన్నంలో నంచుకోవడానికి, పెరుగన్నంలో నంచుకోవడానికి చాలా బాగుంటుంది. దీనికోసం ఇలాగా కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవి మధ్యమంగా కారం ఉన్నవి తీసుకున్నాను. వీటికి ఇవే బాగా సూట్ అవుతాయి. మరీ ఎక్కువ కారంగా ఉన్నవి, అలా అని మరీ చప్పగా ఉన్నవి కాకుండా మధ్యమంగా కారంగా ఉన్నవి తీసుకోండి. ఇవి బాగా కడిగి తడి లేకుండా తుడిచిపెట్టుకున్నాను. తడి లేకుండా ఉంటే కనుక మనకి 3 రోజుల దాకా పెట్టుకోవచ్చు. ఇది చేసిన తర్వాత, లేదంటే ఒక రోజుకి సరిపడా చేసుకుంటే సరిపోతుంది. ఇవి మరీ పొడుగ్గా ఉన్నాయని నేను సగానికి కట్ చేస్తున్నాను. కొంచెం చిన్నవి మీరు తీసుకుంటే కనుక కొంచెం పొట్టిగా ఉంటాయి. అలాగా మీరు ఫుల్ పచ్చిమిరపకాయలు వాడేసుకోవచ్చు. మనకి ఇవి పొడుగ్గా ఉన్నప్పుడు ఇలాగ కట్ చేసుకుంటేనే మంచిది. లోపల దాకా ఉడుకుతాయి, వేగుతాయి. ఇలాగన్నీ సగానికి కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత వీటిని ఒక్కొక్క దాన్ని పొడుగ్గా చీలికలాగా పెట్టుకోండి. ఇలాగ చూపిస్తున్నట్టు పొడుగ్గా చీలిక చేసుకోండి. నేను అన్నీ ఇలాగే మిగతావన్నీ చేసి పెట్టేసుకుంటాను. ఇది అన్నానికే కాకుండా మనకి ఏదన్నా వేరేది కూర కానీ ఏమైనా తింటున్నప్పుడు కొంచెం చప్పగా ఉంది అనిపిస్తే, కొంచెం కారంగా కావాలి అనుకున్నా కూడా దానికి కూడా నంచుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలాగా అన్నీ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఒక కప్లో 1 టేబుల్ స్పూన్ వాము వేసుకున్నాను. ఇదే ముఖ్యమైన ఇంగ్రీడియంట్ కింద చెప్పుకోవచ్చు. దీంట్లో సగం టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను, లేదా మీ రుచికి అనుగుణంగా ఉప్పు వేసుకోండి. ఈ 2 కలిపి పెట్టేసుకోవాలి. తర్వాత మనం చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్లో ఈ వాము ఉప్పు మిశ్రమాన్ని భర్తీగా పెట్టుకోవాలి. నిండుగా పెట్టుకోండి, పైన కాకుండా ఫుల్గా ఎక్కువగా ఉండేట్టుగా పెట్టుకోండి. అప్పుడు రుచి చాలా బాగుంటుంది. మనకి వాము వాసన అనేది బాగా తెలుస్తుంది, రుచి బాగా తెలుస్తుంది. చూడండి, ఇలా భర్తీగా పై దాకా పెట్టేసుకున్నాను నేను. ఇలాగే అన్నీ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఒక బాండ్లీ తీసుకుని 1.5 టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాను. దీనికి నూనెకి ఇంత అనేమీ కొలత లేదు. ఎక్కువ నూనె అయితే పట్టదు, కొద్దిగా నూనె ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని నూనె బాగా కాగపెట్టుకొని కాగిన నూనెలో ఈ పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకోండి. లో ఫ్లేమ్ పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ ఇలాగ వేయించుకోవాలి. మనకి పైన లేయర్ కాస్త తెల్లగా వస్తుంది కదా, అక్కడి వరకు వేయించుకోండి. వేయించుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం లోపల కూరాం కానీ ఉప్పు పైకి కొంచెం చప్పగా ఉండే అవకాశం ఉంది, పైన లేయర్. ఇలాగా స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఆ వేడికే అది కలిసిపోతుంది. మనం ముందే ఉప్పు వేయలేదు, ఎందుకంటే ఉప్పు వేస్తే పచ్చిమిరపకాయ ఉడికిపోయి మెత్తగా అయిపోయే అవకాశం ఉంది, బాగా వేగదు. అందుకని తర్వాత వేశాను. ఇప్పుడు దీన్ని వెచ్చపరచాలి. వెచ్చపడిన తర్వాత కాస్త నిమ్మరసం వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం ఎక్కువ తక్కువ నిమ్మరసం వేసుకోండి. మొత్తం కలిపేసుకోండి. కలుపుకొని ఒక 10 నిమిషాలు వదిలేసేయండి. అది బాగా సెట్ అయిపోతుంది. మనకి వాము పచ్చిమిరపకాయలు రెడీ అయినట్టే. ఇది మీరు కూడా చేసి చూసుకుని మీ అభిప్రాయం తెలపండి. ధన్యవాదాలు.